ఓం. ఓం. ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ యోగ వాసిష్టము వైరాగ్య ప్రకరణం 21వ సర్గము. ఈ సర్గ శ్రీరాముని యొక్క యవన వర్ణనం అనంతరం, శ్రీరాముని యొక్క పరిశీలన, యవనం గురించిన ఆ పరిశీలన అనంతరం, ఆయన యవన సమయంలో అందరినీ మోహానికి గురి చేయించి స్త్రీ సౌఖ్యము, స్త్రీ శరీర సౌందర్యము అనే ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి దాని గురించి తన అభిప్రాయాన్ని, తాను గమనించగలిగిన వాస్తవాన్ని విశ్వామిత్ర భగవాన్ ముందు చెప్తూ ఉన్నారు. ఈ సర్గలోకి మనం పూర్ణంగా వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఒకటి, శ్రీరామచంద్రుడు మొదటి నుంచి మనకు చెప్పుకుంటూ వస్తున్నది ఏమిటి అంటే, ఈ దేహం అనేది ఇంద్రియానుభూతుల యొక్క ఒక కూర్పుయే తప్ప దీంట్లో ప్రత్యేకత, స్థూలత్వము లేకపోతే అస్తిత్వము అనేవి దీనికి లేనే లేవు. తాత్కాలికమైన ఆయా అనుభూతులు ఎలా ఉన్నాయో ఈ దేహం అనేది కూడా అనేక తాత్కాలిక అనుభూతుల యొక్క రాశియే తప్ప దీనికి వాస్తవానికి అస్తిత్వం అనేది లేనే లేదు. కానీ ప్రస్తుతం ఈ అనుభవం మనకు కలుగుతూ ఉన్నది. ఈ జగత్తు ఉన్నదని, ఈ జీవితం ఉన్నదని, ఇది జననమని, ఇది మరణమని, ఇది బాల్యమని, ఇది యవ్వనమని, ఇది వృద్ధాప్యమని, ఇది అందమైన శరీరమని, దృఢమైన శరీరమని, ఇదిగో ఇది పురుష దేహమని, స్త్రీ దేహమని, ఇది ఆయుష్ ఇంత ఉన్నదని, ఆరోగ్యంగా ఉన్నదని, నేను ఫలానా అని, ఇది ఉత్తమోత్తమైన తెలివితేటలని, ఇది సంపదలని, ఇటువంటి అనుభవాలతో నిండి ఉన్నది ఇదంతా కూడా. కానీ ఏ విధంగా అయితే ఒక దృశ్యాన్ని అలా చూస్తూ అలా ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉంటామో, ఆ వెనక చూసిన దృశ్యం స్మృతి మాత్రంగా మిగులుతుందే కానీ పట్టుకోనటానికి కుదరదు. అసలు ఇప్పుడు గమనిస్తున్న విషయమైనా సరే ఆ ఇంద్రియ సంవేదనలు లేకపోయినట్లయితే, ఇంద్రియాలు సమర్థము కాకపోయినట్లయితే వాటి అనుభవం రానే రావట్లేదు. కాబట్టి అది వస్తువుగా లేదనే విషయం మనకి స్వల్పమైన ఆలోచనతోటే గమనించవచ్చు. కాబట్టి అవిచారంతో లోకులందరూ ఈ దేహాన్ని, ఈ అనుభూతిని అంగీకరించి ఇది వాస్తవం అనే భ్రాంతితోటి ప్రయత్నాలు చేయటం కంటే విచారణతోటి ఇది వాస్తవం ఏమిటో తెలుసుకున్నాను నేను. కాబట్టి ఇప్పుడు వీరందరూ నన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఆయా సుఖాల్లోకి ప్రవర్తించడం కానీ, ఆయా కర్తవ్యాల్లో ప్రవర్తించడం కానీ దేహాత్మ భావనతోటి నేను చేయను అని చెబుతూ స్త్రీ శరీర వర్ణంని చేశారు.
దీంట్లో ఏమున్నాయో చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా శరీరమే. రెండిట్లో ఒకే రకమైన అవసరాలు, వేదనలు ఉంటాయి. ఇక్కడ స్త్రీలను నిరసించారు, పురుషుల్ని కాదు అనే ఒక భ్రాంతికి గురవుతూ ఉంటుంది లోకం. అందువల్ల పురాణాలన్నింటిలో కూడాను స్త్రీని మాత్రమే ఇలా ఎందుకు వర్ణించారు, ఇలా ఎందుకు కాదు, పురుషుల్ని ఎందుకు అనలేదు అని చెప్పి ఒక భ్రాంతికి గురవుతూ ఉంటారు. వీళ్ళందరూ బాలురు, జ్ఞానం లేక అలా అనుకుంటారు. తత్వజ్ఞానం లేనందువల్ల అలా స్ఫురిస్తుంది. లోకమంతా వీరితోటే నిండి ఉంటుంది. కాబట్టి లోకంలో వినపడే మాట, ప్రతి మాట కూడాను సత్యమని చెప్పి భావించడానికి వీలు లేదు. పెద్దల సేవ వలన, గ్రంథాధ్యయనం వలన, స్వయం పరిశీలన వలన క్రమంగా అనుభవం కలిగి ఇది వాస్తవమే అని చెప్పి నిర్ణయం అయ్యి తానేమిటో వస్తువు ఏమిటో స్పష్టంగా అర్థమైన తర్వాత అప్పుడు అతడు వదిలిన మాట అతడిని ఆశ్రయించి ఉన్న 10 మంది కనుక అంటూ ఉంటే అది లోకంలో నానుడిగా వస్తూ ఉంది. అలా కాకుండా అవిచారపరులై తోచిన రీతిలో జీవితాన్ని గడుపుతూ గురుడి ఎద్దుల్లాగా ఉండే వాళ్ళ మాటల్ని గణించడం అనేది మరలా గురుడితనమే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ఉత్తమోత్తమైన ఆధ్యాత్మిక విషయాన్ని గురించి కానీ మరొక శాస్త్రం గురించి కానీ మనం స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రామాణికమైన మాటల్ని వినాలి. ప్రామాణికత దేని నుంచి గ్రహించవలసి ఉంటుంది అంటే, మరి మార్పు చెందించడానికి కానీ మార్చడానికి కానీ మార్పు అవసరమై కానీ అట్లా ఉండని శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా గ్రహించాలి. అలా ఉండే శాస్త్రాలు ఏమిటంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ శాస్త్రము, వేదము, వీటిల్లో మార్పు చెందించడానికి లేదు. ఉదాహరణకి జ్యోతిష్ శాస్త్రం తీసుకుందాం, వాస్తు శాస్త్రం తీసుకుందాం, మరొక శకున శాస్త్రం తీసుకుందాం, సాముద్రిక శాస్త్రం తీసుకుందాం, మంత్రశాస్త్రం తీసుకుందాం. ఇలా ఈ శాస్త్రాలు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటి యందు కూడా ఏవేవైతే పెద్దల చేత వైదికంగా ప్రవచించబడ్డాయో, స్పష్టంగా తత్వాన్ని ఆధారం చేసుకొని చెప్పబడ్డాయో, ఈ శాస్త్రాల్లో మరి క్రొత్తగా కనిపెట్టి దానికి అందించడానికి, దానికి జోడించడానికి ఏమీ ఉండదు. చెప్పిన ముఖ్య సూత్రాలను అనుసరించి ఎంతైనా తెలుసుకోవడం అనేది ఉంటుంది తప్ప ఆ సూత్రాల్లో మార్పులు కానీ ఇంకెక్కడేం కనిపెట్టబడలేదు అన్నది కానీ ఉండదు. జ్యోతిష్ శాస్త్రాన్నే తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ టెలిస్కోప్స్ ఇటువంటి ఏమి లేని కాలంలోనే ముందు నుంచే జ్యోతిష్ శాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఈ శాస్త్రము ఎలా తెలియజేయబడింది అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడి నుంచి మహాత్ములైన ఆయన పుత్రులు బ్రహ్మర్షులకి వాళ్ళకి ఇవ్వబడింది మొట్టమొదట. వారి నుంచి తక్కిన వారికి అంతా కూడా ఇవ్వబడింది. అంతేగాని టెలిస్కోప్లు పెట్టుకొని వాటిని చూస్తూ గమనిస్తూ రికార్డ్ చేసి డెవలప్ చేసే ఇప్పుడు ఉండే ఈ స్థూలవాదుల యొక్క సైన్స్ శాస్త్రం లాంటిది కాదు. దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. కాకపోతే భూమి అదే, కానీ పండించేవాడి యొక్క సామర్థ్యాన్ని, దర్శన శక్తిని అనుసరించి, కృషిని అనుసరించి నానా విధాలైన పంటలు ఎలా అయితే పండుతాయో ఆ విధంగానే ఆ పూర్ణమైన ఆ శాస్త్రాలలో ఎంతైనా మనం సాధించవచ్చు. కానీ క్రొత్తగా జోడించడానికి మాత్రం ఏమీ ఉండదు. క్రొత్త పంటని రాజుగా పోయవచ్చు అక్కడ అదే పొలంలో. ఒకప్పుడు అది ఒక వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటే మరొక పంట మరొక వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకదాని యొక్క రాశి ఒక ప్రమాణంలో ఉంటే మరి ఒక రాశి ఇంకొక ప్రమాణంలో ఉండవచ్చు. ఈ భేదాలన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ కొత్తది వచ్చిందని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. అదే భూమి, అదే కృషి, అదే పద్ధతి, దాని ద్వారానే అది వస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి నిజానికి ఎగ్జాక్ట్ సైన్సెస్ అంటే ఇవే. అంటే మరలా మార్పు చేయించడానికి ఏమి వీల్లేనివి ఎగ్జాక్ట్ సైన్సెస్. అంతేగాని వీళ్ళందరూ చెప్పినట్లుగా 10 మంది ప్రమాణానికి నిలవాలంటే నీ ప్రమాణాలన్నీ కూడాను దేని మీద ఆధారపడి నిలబడుతున్నాయో అది వాస్తవం కాదు. అది కేవలం అనుభూతి మాత్రమే. దాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి
దాన్ని అదేమిటి అనే విషయాన్ని నువ్వు తెలిసి ఉన్నట్లయితే దాని అందలి ఈ నియతి, ఈ స్పష్టంగా పనిచేయటము, మనం కనిపెట్టిన సూత్రాలు లేకపోతే మనం గమనించగలిగి సూత్రీకరించగలిగిన అనేక అనేక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, దేని మీద ఆధారపడి పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ మొట్టమొదటిది ముఖ్యమైనది తత్స్వరూపం కాబట్టి ఇవన్నీ కూడా తత్స్వరూపాలే. ఆ తత్స్వరూపమైనది అయినప్పటికీ కూడాను అది అద్వయం కాబట్టి దీని యొక్క అస్తిత్వం కనపడుతున్నది కాబట్టి ఈ అస్తిత్వము అద్వయానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నది కాబట్టి విచారణ అవసరం అని చెప్పి గుర్తించాలి. తీరా విచారణ చేస్తే ఇదిగో రాముల వారి విచారణ లాగానే ముందుకు సాగుతుంది. విచారణ స్పష్టంగా బోధపడుతుంది. వస్తువు అనిర్వచనీయము, అద్వితీయము, అది తప్ప దానికి తోడు కూడా ఏమీ లేదు. కానీ తోడు కావాలంటే దానికి ఆటంకం లేదు. ఇది వాస్తవం అనే సంగతి తెలుస్తుంది. ఇక దీనిని మనం ఈ శాస్త్రం ఇలా తెలిసింది కాబట్టి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఈ సూత్రం మనం ఎరుకపడింది కాబట్టి ఆ సూత్రాన్ని వాడుకొని ఎంతైనా సాధించవచ్చు, ఎన్నిటినైనా అనుభవించవచ్చు. ఇది తత్వం. ఇక స్త్రీ పురుషులు వీటి ఆకర్షణ వీటి గురించి మాట్లాడుకుంటే ఈ శరీరం నందు కణకణము ఏ విధంగా అయితే ఒకదానితోటి ఒకటి సమన్వయపడి ఒక ఆకారంతో ఒక్క అంగంగా పనిచేస్తున్నాయో, అంగం అంటే శరీరం అని, అంగం అంటే శరీర భాగం అని రెండు అర్థాలు ఉన్నాయి. అందుకనే అంగాంగము అంటాం. ఈ అంగాంగములన్నింటి కూడాను ఈ కణాలన్నీ అలా సమన్వయపడి సమీకృతమై ఉంటాయి. అదే విధంగా వాటి మధ్యలో వ్యవహారం ఉంటుంది. ఎంత వ్యవహారం నడుస్తున్నా ఒక్క వ్యవహారంగా బయటకు వస్తుంది. ఈ విధంగా ఉన్న ఈ శరీరంలో నానా స్థితులు కలుగుతూ ఉంటాయి. ఆయా స్థితులను అనుసరించి వాటి అవసరాలను అనుసరించి ప్రయత్నాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి వనరులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయి? ఈ వనరులు కానీ, ఈ అవసరాలు కానీ, ఈ ప్రయత్నాలు కానీ, ఈ ఫలితాలు కానీ ఎక్కడి నుంచి లభ్యమవుతున్నాయి, దేనివల్ల నిలబడి ఉంటున్నాయి అనే విషయం తెలిస్తే వస్తువుని చూచినట్లు అవుతుంది. వస్తువును చూడటంతో సమస్తమైన భ్రాంతులు తొలగిపోతాయి. శ్రీరామచంద్రుని యొక్క ప్రస్తుత పరిస్థితి అది. ఆయనకి వస్తు దర్శనం అవుతూ ఉన్నది. కేవలం ఆయనకు కావలసినది మరొక తోడు మాట. ఇంకొకరు దానిని ప్రతిపాదించి ఇది వాస్తవమే, ఇదే తత్వం అని చెప్పే ఒక చిన్న తోడు పలుకు ఒకటి ఆయనకు కావాల్సి ఉంది. ఆ కారణం చేత ఈ శరీరాల్లో కలుగుతున్న అనుభూతులు, ఈ అనుభూతుల కారణం చేత బాల్యం కానీ, యవ్వనం కానీ, వృద్ధాప్యం కానీ అవిచారంలో గనుక ఉన్నట్లయితే అది ఈ జీవితం అనే పరమ ప్రయోజనం నెరవేరకపోవటము, ఈ అవస్థలలోకినే మునిగిపోయి అతడు అదే తాను అనుకుంటూ ఉండటం కారణం చేత ఎటువంటి చిత్రమైన స్థితులకు గురవుతాడో వాటన్నిటిని వర్ణిస్తున్నారు తప్ప ఇది స్త్రీ దేహం అని, ఇది పురుష దేహం అని, నేను పురుషుడిని, ఈమె స్త్రీ అని ఇటువంటి భావనలు ఆయనలో లేవు. ఆయనకు అంతా ఏకత్వ భావన ఉన్నది. వాస్తవ స్పృహ మాత్రమే ఉన్నది. ఈ స్పృహ కలిగిన వాడు మాత్రమే ఈ శాస్త్రాన్ని ప్రవచించాలి. ఈ స్పృహ లేనివాడు అంటే శ్రీరామచంద్రుని లాంటి అవగాహన లేనివాడు ఈ శాస్త్రాన్ని ప్రవచించడానికి అధికారి కాడు. వినటానికి అంటే అవసరం ఉన్నవాడంతా అధికారి అవుతాడు. చెప్పడానికి అధికారం ఎవరికి వస్తుంది అంటే ఆయన దర్శించినట్లుగా ఆ దర్శనాన్ని యథాతథంగా గ్రహించగలిగిన వాడు మాత్రమే దీన్ని చెప్పడానికి అర్హుడవుతాడు. ఎందువల్లంటే శ్రవణం చేసేటప్పుడు శ్రోతకి అతని నేపథ్య కారణం చేత అంటే పూర్వ జీవిత కారణం చేత చెవికి సోకుతున్న విషయము ఒక్క తీరుగా వినపడకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం అవుతూ ఉంటుంది. దానికి కారణాలు ఏమిటంటే పూర్వపు వాసనలు. మొదట్లో నేను చెప్పుకున్నాం కదా, శుభవాసనలు అశుభవాసనలు అని. ఈ వాసనల కారణం చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఇది అర్థం అవుతుంది. ఇలా అర్థమవుతున్న క్రమంలో పలు విధాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. పలు విధాలైన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఈ వాసనలన్నిటినీ జయించిన వాడు,
వాటన్నింటినీ గమనించిన వాడు, వాటికి లొంగకుండా ప్రక్కకు పోయినవాడు, వాటిని కేవలం ఆత్మసమాలుగా దర్శించి ఎక్కువ తక్కువల భావన చేయని వాడు మాత్రమే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలడు కానీ, ప్రతి వాసనకి సమాధానం చెప్పగలడు కానీ తక్కిన వాళ్ళు చెప్పలేరు. ఇది తత్వం. ఇక్కడ వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు మనకి సంశయాల్ని విచ్ఛేదం చేసేటట్లుగా మరొకరు చేయలేరు. శ్రీరామచంద్రుడు పరిశీలన చేసినట్లుగా మరొకరు చేయటం అనేది కుదరదు. ఆయన అనుగ్రహము, ఆ దారిలో చేసిన అభ్యాసము ఆ విధంగా అధికారిత్వాన్ని ప్రసాదిస్తూ ఉండగా, దాని ద్వారా ప్రకృతి, మూల ప్రకృతి కరుణించగా ఆ విధంగా వచ్చే ప్రవచనమే ప్రవచనం కానీ మరొకటి కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీ శరీరం అంటే ఎలా అయితే పురుష శరీరంలో నరాలు, ఎముకలు, రక్తము, మాంసము ఇవన్నీ ఉంటాయో అదే విధంగా స్త్రీ శరీరంలో కూడా ఉంటాయి. ఏ విధంగా అయితే స్త్రీ శరీరంలో గ్రంథులు అంటే హార్మోన్స్ స్రవించే వాటిని గ్రంథులు అంటారు. ఈ గ్రంథులు ఉంటాయో అలానే పురుష శరీరంలో కూడాను ఆ గ్రంథులు ఉంటాయి. ఆయా గ్రంథులు వయసు పెరిగే కొలది శరీరానికి పూర్ణ వికాసం చెందుతాయి. గ్రంథి వికాసం కలిగే కొలది, హార్మోన్స్ స్రావాలు పెరిగే కొలది శరీరంలో దాని తీరు ప్రకారం అది ప్రవర్తిస్తుంది. అది దాని కోరికల సంవేదనలు తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే చలికాలంలో వెచ్చదనం కావాలని చెప్పి చర్మం సంకేతాన్ని తెలియజేస్తూ ఉన్నదో, అలానే వేసవి కాలంలో చల్లదనం కావాలని సంకేతం తెలియజేస్తూ ఉన్నదో, ఋతువుల్లో ఆయా కార్యక్రమాలు జరుగుతూ ఉండగా వాటి నుంచి రక్షణ, అట్లనే వాటిలో మంచి మధురమైన అనుభవము, వీటన్నిటినీ ఏ విధంగా అయితే ఇంద్రియాలు తెలియజేస్తూ ఉన్నాయో అదే విధంగా ఆయా గ్రంథులు వికాసం పొందినప్పుడు ఆ గ్రంథి వికాసం వల్ల వచ్చే స్రావాల వల్ల ఆయా ఇష్టాలు, అయిష్టాలు కలుగుతాయి. వాటిల్లో ఉండే భేదాల వల్ల పలు విధాలుగా అవి కలుగుతాయి. పలు విధాలైన లక్షణాలు శరీరంలో ప్రాప్తిస్తాయి. ఈ శరీరం తాను అనుకుంటూ అవిచారంలో మునిగి ఉన్నాడు, దాన్ని అంగీకరించాడు కాబట్టి ఆ లక్షణాలే తాను అనుకొని గందరగోళంలో జీవుడు పడిపోతూ ఉన్నాడు. వీళ్లతోటే ప్రపంచం అంతా నిండి ఉన్నది. ముల్లోకాలలో పరిస్థితి ఇదే. కానీ పైలోకంలో వచ్చేటప్పటికి దీన్ని దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. స్వర్గంలో కాదు సుమ, స్వర్గం అనే పేరుతోటి చెప్పబడుతున్న పైలోకాలు ఏవైతే ఉన్నా బ్రహ్మలోకాది లోకాలు, ఆ లోకాల్లో మాత్రం పరమతత్వం అంతా కూడా స్పష్టంగా దర్శించబడి అక్కడ పూర్ణ యవనానుభవం అక్కడ కలుగుతున్నప్పటికీ కూడాను ఎవరు కూడా అటువంటి భ్రాంతికి లోను కావటం అనేది ఉండదు. అలానే దేహమాత్రంగా అనుభవించే, దేహాన్ని ఆసరాగా చేసుకొని అనుభవించేవి కానీ, మనోభావనలతో అనుభవించేవి కానీ, స్థూల సూక్ష్మాల రూపాల్లో అనుభవించేవి కానీ, వీటి విషయంలో స్పష్టత ఉన్న కారణం చేత భోగము తక్కువ ఉండదు. అలానే భోగాన్ని ప్రక్కకు పెట్టినా సరే సుఖానికి లోటు ఉండదు. సుఖం అంతా కూడాను ఆత్మపరంగా ఉంటుంది. ఇది మొట్టమొదట గుర్తించాలి. లేకపోతే దీన్ని ఇప్పుడు చెప్పబోయేదాన్ని అంతటినీ కూడాను ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అర్థం చేసుకొని ఆ స్త్రీవాదం అని, పురుషవాదం అని, ఇంకో నానా వాదాలు లేవదీస్తూ గందరగోళానికి గురవుతూ ఉన్నారు. దీనికి ఎవడు సమాధానం చెప్పగలిగేవాడు లోకంలో కనపడినందువల్ల అది అలానే కొనసాగుతూ ఉన్నది. వినాలనేవాడు కూడా కనపడినందువల్ల ఇంకా గట్టిగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయాన్ని చక్కగా ఇప్పుడు చెప్పిన మాటల్ని మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయండి, వినండి, మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయండి. మీకే బోధపడుతుంది. ఏమంటున్నారు విశ్వామిత్ర మహర్షితోటి శ్రీరామచంద్రుల వారంటే, మాంస పాంచాలికాయాస్తు యంత్రలోలే అంగ పంజరే స్నాయుస్తు గ్రంథిశాలిన్యా స్త్రియా కిమివ శోభనం మాంసరక్తబాష్పాంబు పృథక్ కృత్వా విలోచనం సమాలోకయ రమ్యం చేత్ కిం ముథా పరిముహ్యసి. అయ్యా, ఈ యవనం ప్రాప్తించింది నా ఈ శరీరంలో. ఈ శరీరం ఎందుకు వచ్చిందో అన్న సంగతిని విస్మరణకు గురి చేస్తుంది ఈ యవనం అనే అనుభవం.
నేను విచారాన్ని ఒక క్షణం వదిలిపెట్టి కూర్చున్నానా, ఈ యవ్వనం పైకుంటూ ఉంది. ఆ సమయంలో అది చేసే ఆటలు, అది చేసే ఉమ్, అది మాయలు మామూలుగా ఉండవు ఇవి. ఆ స్త్రీ శరీరం కనపడటంతో, స్త్రీ దర్శనం అవటంతో మనసు వికారాన్ని పొందుతూ ఉన్నది. అది రమ్యంగా కనిపిస్తూ ఉన్నది. ఆ సాంగత్యం ఇష్టం అవుతూ ఉన్నది. అప్పుడు గొప్ప ఆశయాలు పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, ఒక పని పెట్టుకున్నాడు ఎవడైనా సరే, ఆ పనిని విడిచిపెట్టి మరి ఆ పనికి లోటు కలిగిస్తూ మరి ఈ ఆలోచనలో మునిగిపోతూ ఉన్నాడు. కుదిరితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేసి సఫలమైతే అందులో పూర్ణంగా కూరుకుపోతూ ఉన్నాడు. వివరించి చూస్తే, విడదీసి చూస్తే ఏమున్నాయి? ఇవన్నీ కూడాను ఆ మహాశాలలో నిలబెట్టబడిన మహాస్తంభాల మీద చెక్కబడిన బొమ్మలు లాంటివి. ఆ చెక్కబడిన బొమ్మలు చెక్కలోనో, రాతిలోనో, లోహంలోనో చెక్కబడ్డాయి. ఇక్కడ ఈ బొమ్మలు మాంసము, రక్తము అనే నరాలు అనే వీటితోటి చెక్కబడ్డాయి. వీటిల్లో అస్థులు అనే, ఎముకలు అనే ఆధారాలు గట్టిగా స్థూలమైన వస్తువులుగా ఉంచబడ్డాయి. మరలా సూక్ష్మమైన వస్తువులుగా రక్తము ఇత్యాది ఉన్నాయి. వీటికి మనసు ఒక తోడు అనుభూతి వలన. వీటి యందు గ్రంథులు అనే స్రావాలు ఉన్నాయి. అలానే కీళ్లు, అంటే అటు ఇటు కదలికలకు అవసరమైన కీళ్లు ఉన్నాయి. ఈ గ్రంథి స్రావాల నుంచి నానా అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. ఈ అనుభూతులు కలిగే కొలది ఏ విధంగా అయితే అయస్కాంతము ఇనుముని తన దగ్గరికి ఆకర్షించుకుంటుందో, అదే విధంగా ఇనుము దానంతట అదే అయస్కాంతం దగ్గరికి వెళుతుందో, తెలియకుండానే ఆ సాన్నిధ్య వశాత్తు ఈ యవ్వనం అనే స్పర్శతోటి స్త్రీ దేహము పురుష దేహము ప్రాప్తించడంతో ఒకరికొకరు వీరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అగ్ని అనేది దగ్గరగా ఉన్నప్పుడు కాల్చడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఈ కామాగ్ని, ఈ యవ్వనాగ్ని అనేది దూరం నుంచే కాల్చివేస్తుంది. చూపు పడితే చాలు కాల్చివేస్తుంది. సరే, ఎందుకు కాలిపోతున్నారు వీళ్ళంటే దాంట్లో వీళ్ళకి సుఖం కనిపిస్తూ ఉన్నది. ఆ సుఖం వెరిలో పడ్డవాడు ఇక బయటికి రావటం అనేది కద్దు. అదేవిధంగా అతడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలగటం అనేది కూడాను కుదిరే పని కాదు. ఎందుకంటే అతడి లక్ష్యం అంతా యవ్వన లక్ష్యమే అవుతుంది తప్ప, యవ్వన గురియే అతడి లక్ష్యం అవుతుంది తప్ప ఇతరమైనవి కావు. ఆ కారణం చేత ఇతడు వ్యర్థ జీవనంలో అయిపోతూ ఉన్నాడు. శక్తి కలిగిన నాళ్ళని ఉన్న యవనం అంటాం. ఈ యవన కాలంలోనే అతడు సమర్థత అంతా ఉంటుంది. ఆ సమయం అంతా కూడా భోగాలకి వెచ్చించాడు. సుఖానికి, స్త్రీకై తను తాను అర్పించుకున్నాడు. ఇక ఇతడు సాధించేది ఏమిటి? దానికోసమే సంపాదిస్తాడు. దానికోసమే అందరితోటి వ్యవహారాలు చేస్తాడు. దానికోసమే చింతనలో ఉంటాడు. దానికోసమే గుళ్ళు గోపురాలకు వెళతాడు. దేవుళ్ళకి గురువులకి మొక్కుతాడు. ఏమిట్రా అంటే, నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు బాగా కలిసి రావాలి, నేను నిత్యము నా భార్య పిల్లలతోటి, నాకు ఇంకా లేకపోతే ఇతరమైన ఇష్టాలతోటి నేను సుఖ సంతోషాలతోటి ఉండాలి. ఇది ఇతడి ఉద్దేశం. అతడి నిర్ణయం ఏమిటంటే, ఈ సుఖం ఈ శరీరంతో లభ్యం అవుతుంది, ఈ యవ్వనం నిలబడి ఉన్నదా, ఈ సుఖాలకు లోటు ఉండదు, ఈ విధంగా కొంత సంపాదించుకుంటూ ఈ సుఖాలు అనుభవిస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతాను, నాకు ఇంక ఎదురేముంది. ఇది వీడి ఆలోచన. ఆమె ఎంత అందగత్తె చూడండి, ఆ ఎద ఎంత ఎత్తుగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ చూపులు ఎంత అందంగా ఉన్నాయి, ఒక్కసారి చూచినా చాలు జీవితంలో నా వైపు. ఆమెతో మాట్లాడగలుగుతానా, దగ్గరగా చేరగలుగుతానా, కనీసం ఒక్కసారైనా స్పర్శించగలుగుతానా? ఈ తలుపులే నడుస్తూ ఉంటాయి. ఈ తలుపులు మునిగిపోయిన తర్వాత ఒక ఆలోచన చేసేటప్పుడు మరొక ఆలోచనకు తావు ఉండదు కాబట్టి, మరొక లక్ష్యం, ముఖ్య లక్ష్యం ఏదైతే పెట్టుకున్నాడో అతడు దేశ రక్షకుడు కావచ్చు,
మహారాజు కావచ్చు, దేశ పాలకుడు కావచ్చు, లేదు ఉత్తమమైన జ్ఞానాన్ని బోధించే గురువు కావచ్చు, లేదు యంత్రాలతోటి కర్మాగారాల్లో పనిచేసే ఒక కార్మికుడు కావచ్చు, వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే కృషి వలుడు కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు. అందరి పరిస్థితి ఇదే. దీనికి దొరికారా తక్కినవన్నీ పక్కన పెట్టేస్తారు ఈ భోగకాంక్షకు దొరికినప్పుడు. మరి తక్కినవి చాలా ఉత్తమమైనవి, వాటిని సాధించవలసిన అవసరం ఉందా? అన్నీ కూడాను దేహం నేననే భ్రాంతితోటే కూడుకొని ఉన్నాయి. ఇక్కడ తక్కినది అన్నదానికి అర్థం దేహం నేననే భ్రాంతి నుంచి బయటపడడానికి, దేహము దేనికోసం వచ్చిందో దానికి ఉపయోగపెట్టడానికి ఆ లక్ష్యం కలిగి ఉండాలి. దానికి ఈ దేహాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పి బ్రతుకు తెరువుగా అవలంబించిన ఆయా వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తుల పట్ల విముఖత్వం కూడా దీనివల్లనే కలుగుతుంది. కాబట్టి ఆ విముఖత్వం కూడా పనికిరాదు. ఆ కారణం చేత అన్నిటి నుంచి ఇతడు విముఖుడవుతున్నాడు అని చెప్పబడుతున్నాడు. కానీ నిజానికి తక్కినవన్నీ కూడాను ప్రధాన లక్ష్యానికి ఉపకరించే ఉపలక్ష్యాలు. ఉపలక్ష్యాలకి యొక్క ప్రయోజనం ఎంతవరకు అంటే పని జరిగేంత వరకు, అంతవరకు మాత్రమే. ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఈ దేహం అనే, ఈ జీవితం అనే ఈ ఉపకరణాన్ని తన్ను తాను తెలుసుకోవటానికి, తనతో తాను ఉండడానికి వాడుకోవటం. ఈ క్రమంలో అతడికి ధనం అవసరం, అని అవిచారం వల్ల ధనమే ప్రాధాన్యం అనిపిస్తుంది ఉపలక్ష్యమే. ఈ క్రమంలో అతడికి శరీరం అవసరం, కానీ ఈ శరీరంలో బాల్య యవన వృద్ధాప్యాలు అనేవి వస్తూ ఉంటే శరీరం తాను అనుకోవటంతో దాన్ని దాన్ని వాడుకోవాల్సిన విధానంలో కాకుండా మరొక విధంగా ఉండడం వల్ల ఇదిగో ఈ బాల్య యవన వృద్ధాప్యాలనే అవస్థలకు గురవుతూ ఉన్నాడు. ముసల్తనంలో బాధపడుతున్నాడు, నాకు కొంపలు ఏమైపోతాయో ఏమో, నాకేం జరుగుతుందో అని చెప్పి. ఎందువల్ల? ఈ జీవితం ఎందుకు వచ్చిందో అన్న సంగతిని అతడు మర్చిపోయినందువల్ల ఇటువంటి బాధలు కలుగుతూ ఉన్నాయి. అట్లనే ఈ జీవితం ఎందుకు వచ్చిందో తెలియనందువల్ల ఈ యవన లక్ష్యం, వీటి మీదనే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి నిరంతరము కూడా. ఇవే సమాజంలో ఈ జనాలందరి మధ్యలో ధర్మాధర్మాలని, కట్టుబాట్లని, వ్యవహారాలన్నీ అన్నిటి పేర్లతోటి ఈ భ్రాంతియే వర్తిస్తూ ఉన్నది. నిత్యం ఏదో పనిలో ఆ కర్తవ్యత బుద్ధితోటి మునిగి ఉండేవాడికి ఈ గోల లేదు కదా. వీళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నది? కర్తవ్య విముఖులైపోయి ఉన్నారు. ప్రధాన కర్తవ్యం విస్మరణకు గురైంది కాబట్టి, ఉపలక్ష్యాలు ప్రధానం అయిపోయినాయి కాబట్టి, వాస్తవం విస్మరించబడింది కాబట్టి, ఇక దీని మాయ, ఈ అవస్థల యొక్క గోళ, వాటి ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు ఏ ఉత్తమోత్తమైన నీ జన్మకి కారణమైన స్త్రీ శరీరం ఏదైతే ఉన్నదో ఆ స్త్రీ శరీరమే నీకు మరలా భోగ వస్తువుగా కనపడుతూ ఉన్నది. కనపడి దానితోటి అలా వ్యవహరించాలి, అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉండడం అవుతుంది. నిజానికి ఇక్కడ కనపడుతున్న సమస్తమైన ఈ జీవితానుభవంలో అన్నిట్లో ఏదైతే ఉన్నదో ఇదంతటా కూడా పరమ ప్రయోజనం విస్మరణకు గురైనప్పుడు దీనివల్ల నష్టం కలుగుతున్నది. కానీ పరమ ప్రయోజనం సాధించబడే విషయం ఇదే అని చెప్పి తెలిసినప్పుడు ఈ విశ్వము ఆత్మ సౌందర్యం అవుతూ ఉన్నది. అలానే ఆత్మసుఖాన్ని పలు విధాలుగా అనుభవించడం అవుతూ ఉన్నది. అది కానంతసేపు మాత్రం బంధాన్ని కలుగజేస్తూ, బాధ్యతని కలగజేస్తూ, బాధ్యత వల్ల స్వర్గానికి, నరకానికి, భూలోకానికి ప్రయాణాలు చేయించుతూ, నరకానికి పోయినప్పుడు బాధలు, స్వర్గానికి పోయినప్పుడు ఇంద్రియ సుఖాలు, భూలోకానికి వచ్చినప్పుడు సంపాదన శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం జరుగుతూ ఉన్న విషయం. ఈ విషయాన్ని సాముదాయికంగా స్పష్టంగా దర్శించినట్లయితే ఇక్కడ చెబుతున్న మాటలు అన్ని కూడా వలపక్షంతో, అంటే పక్షపాత బుద్ధితోటి పలికినట్లుగా, ఇది మగవాళ్ళు రాశారు ఈ శాస్త్రాలనే పిచ్చి మాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఈ మధ్య. ఆ శాస్త్రం రాసిన ఆయనకి లింగభేదం లేదు. ఆ విధంగా ఇది కనిపిస్తోంది. ఇక స్త్రీని ఎందుకు నిరసించారంటే సౌందర్యం అనేది స్త్రీ శరీరం సొంతం. వికాసం అనేది, అంగ వికాసం అనేది ఆ స్త్రీ శరీరంలో అధికంగా కలుగుతుంది. కలిగినప్పుడు ఆయా గ్రంథుల వల్ల పురుషులు కానీ, పురుష శరీరాలు కానీ, స్త్రీ శరీరాలు కానీ దగ్గర అవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
దీనికి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు అతీతులు కారు. స్త్రీ శరీరాలు ఆయా మనస్తత్వాలను కలిగి ఉండి ఆయా పద్ధతుల్లో ఆ పని గురించి, ఆ దగ్గరతనం గురించి ఆలోచన చేస్తూ ఉంటే, పురుష శరీరధారులైన జీవులు ఆ పద్ధతిలోనే ఆలోచన చేస్తుంటారు. ఈ రెండు ఒకదానికి ఒకటి సరిపోతూ ఉంటాయి. ఈ జరిగే ఆటను పట్టుకొని మనం గందరగోళానికి గురవుతున్నాం. దీని గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నాం. ఇక పని జరిగేది ఎట్లా? కాబట్టి ఈ మాటలు వినేటప్పుడు మీరు సిగ్గుతోటి కాకుండా తత్వం ఏమిటి అని విచారణ చేస్తూ వినండి. తత్వం ఇదే కదా అని మీకు ఎప్పుడైతే స్ఫురించిందో అప్పుడు ఈ చేతిని దేనికి వాడాలో దానికి తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఈ చేతికి పాపము పుణ్యము అనే మకిలి అంటదిక. కానట్లయితే నిత్యము పాపము పుణ్యము ఏదో ఒక మకిలి మాత్రం అంటుతుంది. పుణ్యం కూడా మకిలి అని అంటే నిన్ను జీవితంలో బంధించి వేసేది మకిలి కాక ఇంకోటి ఏమవుతుంది? ఒకటి కాకపోతే మెత్తటి సంఖ్యల, ఇంకోటేమో ముళ్ళ సంఖ్యల, కరకు సంఖ్యల, అంతే. ఏది ఏదైనా సరే తీయని మాటలతో జైల్లో ఉంచితేనేమి, కొరడాలతోటి కొట్టి జైల్లో ఉంచితేనేమి, భయపెట్టి జైలే కదా. నీకు ఆ పరిధి దాటిపోలేకపోతున్నావు కదా. కాబట్టి ఆ తీయని మాటలతోటి సన్మానపూర్వకంగా పట్టి ఒక చోట ఆపి ఉంచడం మనకి ఇష్టం అవుతున్నట్టుగా ఉన్నా నిజానికి ఆ పరిమితిలోనే నువ్వు ఉంటున్నావు. అలా కాకుండా భయపెట్టి స్వాధీనం చేసుకొని నీ అంతు చూస్తానంటూ నానా బాధలు పెడుతూ అక్కడే ఉంచేస్తూ ఉండటం కూడా బంధమే. కాబట్టి ఎందువల్ల ఇది జరుగుతుందంటే నిన్ను నీవు కాని దాన్ని నీవు అనుకుంటున్నావు. నీవేమిటో నీవు తెలుసుకోవటం లేదు. ఈ అనుభవం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవడం లేదు. ఈ అనుభవం అంతా ఎవరి వల్ల జరుగుతుందో తెలుసుకోవడం లేదు. ఎవరిదై ఉందో తెలుసుకోవడం లేదు. ఆ కారణం చేత నీకు ఈ బంధం ఏర్పడుతుంది, కర్మ బంధం అనేది. మరి ఇదే లోకంలో ముక్తులనే వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటున్నారు. ఈ జీవన్ముక్తుని యొక్క పరిస్థితికి, తక్కిన వారి పరిస్థితికి ఏమిటి తేడా అని చెప్పంటే, జీవన్ముక్తుడికి అన్యం తోచదు, పారమాత్మికమైన స్వరూపం తప్ప. తక్కిన వారికి అనేకత్వం అనే దోషం అంటింది. అనేకత్వ దోషం ఉన్న చోట పాపము అంటాం దాన్ని. అనేకత్వం, పరమాత్మ తప్ప అన్ని తోచడము పాపస్థితి. ఇదే బైబిల్లో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా, మరొక చోట చెప్పినా, ఖురాన్లో చెప్పినా సరే, ఆయా భాషల్లో ఆయా ప్రాంతాలను అనుసరించి వ్యక్తీకరణలు మారినాయే తప్ప ఒక్క విషయమే ప్రవచిస్తూ ఉన్నాయి ఈ సద్గ్రంథాలన్నీ కూడా. ఈ విధంగా అన్యత్వ దోషాన్ని అంటుకోవడం వల్ల నీ ప్రతి కదలిక కర్మగా అయి, కర్మ అంటే నిన్ను బంధించి వేసే ఒక ఫలితాన్ని ఇచ్చే, నిన్ను అధికారిని చేసే, ఆ కర్మ ఫలాలకు అధికారిని చేసే దానికి అయిపోయి నిన్ను ఇలా జీవితం అనే బంధంలో ఇరికిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ వైరాగ్య ప్రకరణంలో స్త్రీ శరీర వర్ణన వీటిని విన్నట్లయితే నీకు మనసులో వికారం కలిగి ఒక రకమైన ఏవగింపు కలుగుతుంది. ఏమిటి ఈ మాటలు ఇటువంటివన్నీ అని? ఇవి బూతులు కదా, ఇలా మాట్లాడొచ్చా? చన్నులు సంకలు అనే పేరుతోటి మాట్లాడుతూ ఉంటాం, ఎంత బాగుంటుంది 10 మందిలోన. ఇది సంస్కారమేనా అని అనిపిస్తుంది. రోగాన్ని దాచుకుంటే వైద్యుడు ఎలా నయం చేస్తాడు? రోగం ఇదే అని చెప్పి మనం చెప్పుకోకపోతే వైద్యుడికి మందు ఇవ్వడం ఎలా? వైద్యుడు సరే, వైద్యుడే కనిపెట్టిన దాంట్లో అమ్మా నీ రోగం ఇది, అయ్యా నీ రోగం ఇది అని చెప్పి నోరెత్తి చెప్పకుండా మందు ఇవ్వడం ఎలా? ఆలోచన చేయి. నీ అజ్ఞాన కారణం చేత ఈ మాట విన్నప్పుడు వికారం కలుగుతున్నది కానీ మాటలో వికారం ఏం లేదు. ఎందుకంటే నీ శరీరమే ఏదై ఉన్నది. ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, చిన్నతనంలోనే వీటిని తెలియజేయాలి. రాముల వారి వయసు ఎంత? ఆయన మాటలు ఏమిటి? ఆయన కౌమార ప్రాయంలో ఉన్నారు. యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని కూడా వివేచన చేసి చూసి చెబుతూ ఉన్నారు. ఇవి వాస్తవం కాదని చెబుతున్నారు. ఈ శరీరం అనేది అనుభూతి మాత్రమే తప్ప ఇది నిజానికి అస్తిత్వం కలిగి లేదు. ఇది స్థూలంగా లేదు. నిజానికి స్థూలత్వం అనేది భ్రాంతి అని చెప్పి స్పష్టంగా ఆయన నొక్కి చెబుతున్నారు.
మీరు చెప్పిన నేను ఒప్పుకొని నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నప్పుడు మీరేదో చెప్తున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మనకు కూడా తోస్తూ ఉన్నదిగా, వివేచన చేసి చూడగా ఆయన మాటల ప్రకారం ఏమున్నది ఇంతే కదా. ఈ స్త్రీ శరీరంలో రక్త మాంసమయం, ఇది గ్రంథులతోటి నిండి ఉన్నది, దీనితోటి మోహం కలుగుతూ ఉన్నది. ఈ మోహంతో ఈ శరీరం అనుకునే యువకుడు గాని యువతి గాని ఇదే ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అతడు ఎంత గొప్పవాడు, ఎంత అందగాడు, ఎంత మృదు హృదయుడు, అతడితోటి పరిచయం అయితే, అతడు నావాడైతే ఎంత బాగుంటుంది, అతడికి లొంగి ఎప్పుడు అతనితోటి జీవితకాలం అంతా గడుపుతాను. ఇది ఒక స్త్రీ ఆలోచన చేస్తుంది, స్త్రీ శరీర ధారిణి అనే జీవుడు. ఎందుకు ఇలా ఆలోచన చేస్తూ ఉంది? ఆ పురుష దేహము, ఈ స్త్రీ దేహము, ఆ పురుష జీవనము, స్త్రీ జీవనం అనేవి ఆ లక్షణాలతో ఉంటే గాని కలిసి నడవలేవు. మీరు కావాలంటే గమనించుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాల్సిందే తప్పనిసరిగా. నువ్వెంతో నేనంతే, లేకపోతే నేను ఇంతే అంతే అనే దగ్గర సంసారం ఉండదు. ఎవరైతే విషయమంతా గ్రహించి ఉండి గాని, గ్రహించక గాని, సహజమైన స్వభావంతో గాని ఆధారపడి ఉన్నారో, ఏ స్త్రీ అయితే ఆధారపడి ఉన్నదో ఆ స్త్రీ అధికంగా కామించబడుతుంది, తక్కిన వాళ్ళు కారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది సంసారాల గురించి, వీటి గురించి ఆలోచన చేసేటప్పుడు. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే ఇదంతా కూడా భౌతికమైన వ్యవహారమే తప్ప ఇక్కడ విషయం ఏం లేదు. ఈ భౌతికమైన వ్యవహారంలో కూడా మనసు ప్రభావమే అధికమైంది కాబట్టి మనోమాత్రంగా వీటిని చూసినప్పుడు, మనఃపరంగా చూసినప్పుడు ఆయా లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయా హార్మోన్స్ వల్ల కల్పించే లక్షణాలు ఒకటి డామినేటింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది, ఒకటి సబ్మిసివ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే అక్కడ జోడీ అవుతుంది తప్పితే మరొక విధంగా ఇవి కానే కావు. తక్కినవన్నీ కూడాను తాత్కాలికమైన వీటిగా ఉంటాయి కానీ చిరకాలం ఆ బంధాలు కొనసాగవు. ఇవి కావాలంటే గమనించవచ్చు. పలుమార్లు అనేక విధాలుగా యోచించి చూచి 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 చేసిన నిర్ణయం ఇది. ఇది వాస్తవము, స్పష్టంగా ఇదే కనిపిస్తున్నది ఎక్కడ చూసినా సరే. ఎక్కడ సుఖం కలుగుతున్నది, ఎక్కడ వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు అన్నది గమనిస్తే ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవం అదే. నీ పిల్లలు 10 మంది ఉంటే గనక ఈ 10 మందిలో నిన్ను ఆశ్రయించిన పిల్లవాడు, నీ మీద ఆధారపడి ఉన్న పిల్లవాడు, వాడు సమర్థుడే అయినా అసమర్థుడే అయినా సరే, వాడు నీకు ఇష్టడైనంతగా స్వతంత్రించి పనులు చేసుకునే పిల్లలు నీకు ఇష్టలు కారు. వాడు నేను నీ పిల్లవాడని చెప్పి చెప్పుకుంటావు తప్పితే నీ మీద అతడు. అందువల్లనే చంటి పిల్లవాడు అత్యధికమైన ఇష్టం తల్లికి. అట్లానే వేలు పట్టుకొని నడిచి ఇదేమిటి అదేమిటి నాన్న అని అడుగుతూ నువ్వు చెప్పింది జ్ఞానవంతమైంది అయినా కాకపోయినా దాన్ని యథాతథంగా వేదంలాగా తీసుకుంటున్న పిల్లవాడు ఆ తండ్రికి ఇష్టడవుతూ ఉన్నాడు. అలానే తన మీద ఆధారపడి ఉన్నవాడు అనేవాడిని నిత్యం రక్షించుకుంటూ, అది భార్య అయినా లేకపోతే మరొక సంబంధమే అయినా సరే, తల్లి అయినా తండ్రి అయినా మరొక జీవుడు ఎవరైనా సరే తన ఆధారం చేసుకొని ఉంటున్నాడు అనుకున్నప్పుడు అతన్ని రక్షించడం అనే తృప్తి ఇతడికి అధికంగా కనిపిస్తూ ఉన్నది. ఈ లక్షణమే ప్రతి మనిషిలో కనపడేది. ఈ లోకం అంతా తాను చెప్పినట్టు వినాలి. చెప్పినట్టు వింటే ఏం చేస్తావు? లోకాన్ని నువ్వు రక్షిస్తావు, లోకం బాగుండాలని కోరుకుంటావు. వినకపోతే పట్టించుకోవు, లేకపోతే ద్వేషిస్తావు. ఇదేగా కనపడుతున్నది ఎటు చూసినా. ఈ తత్వం తెలియక ఆయా అవస్థలకు లొంగిపోయి గందరగోళంగా తిరుగుతున్న జనసమూహానికి అంతటికి కూడాను రాముల వారి పలుకులు మేలు దీపికలు. ఏ వయసులో తెలిసింది? అయ్యో చిన్నతనంలో నాకు తెలియలేదే, మళ్ళీ పప్పులో కాలేశావు. నీకు చిన్నతనం, పెద్దతనం, బాల్యం, యవనం, వృద్ధాప్యం అనేది ఈ శరీరంలో అవి వచ్చిపోతూ ఉన్నాయి. నువ్వు నిరంతర ప్రయాణికుడివి, ప్రయాణికురాలివి. విషయం తెలుస్తూ ఉన్నది, పరమజ్ఞానం లభ్యం అవుతూ ఉన్నది. ఈ శరీరం ఎంతసేపు ఉపయోగపడుతుంది అంతసేపు ఉపయోగపడుతుంది. పడిందా, పడిపోయిందా, చప్పున క్రొత్త శరీరం అలా పుట్టుకొస్తుంది. ఈ శరీరం ఏదైతే వస్తుందో అది ఉత్తమోత్తమైన లక్షణాలతోటి నీ ప్రయాణానికి
చాలా అనుకూలంగా ఉండేదిగా వచ్చే శరీరం వస్తుంది. ఇంకా అప్పుడు నీ ప్రయాణం హాయిగా సాగుతుంది. చివరికి గమ్యం చేరటం అవుతుంది. చేరి పరమసుఖానుభవాన్ని, నీ స్వస్థితిని, స్వాస్థ్యాన్ని పొందటం అవుతుంది. ఇదే నేను కదా అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవడం అవుతుంది. ఇది తత్వం. ఇక్కడ ఇంద్రియాలు ఉపకరణాలుగా వాడబడకుండా, ఇంద్రియాలు భోగ సామాగ్రిగా వాడబడినప్పుడు, అంటే ఎప్పుడు మరి భోగం అసలు లేదా అంటే, భోగం దోషం అని కాదు ఇక్కడ చెప్పేది. ఎప్పటి వరకైతే నువ్వు పరీక్ష పాస్ కాలేదో, ఎప్పటి వరకైతే నీ లక్ష్యం నెరవేరలేదో, అప్పటి వరకు కూడాను భోగాలు ఆటంకాలు అవుతాయి. ఇంద్ర భగవానుడికి భోగం ఆటంకం కాదు, మానవులకి భోగాలు ఆటంకాలు అవుతాయి. అక్కడికి పోయి తిరిగి వస్తూ ఉండే వాళ్ళకి మళ్ళీ అక్కడికే రావాలని కాంక్ష రేపుతూ ఉంది కాబట్టి అది ఆటంకం అవుతుంది. ఎక్కడికి చేరాలి ఇతడు? స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు ఏవైతే ఉన్నాయో, ముల్లోకాలని చెప్పబడేవి, ఈ ముల్లోకాలకి ఆధారమైన స్థితి ఏదైతే ఉన్నదో, దానికి కూడా ఆధారమైన స్థితి ఏదైతే ఉన్నదో, దేనికి తోడే లేదో, సమస్తమైన నమస్కారాలు ఎవరికి చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నట్లు కనపడ్డా దేనికి చెందుతూ ఉన్నాయో, చివరికి సమస్తమైన సుఖాలు దేని నుంచి లభ్యమవుతూ ఉన్నప్పటికీ, ఎక్కడెక్కడి నుంచో లభ్యమవుతూ ఉన్నప్పటికీ, చివరికి వాస్తవానికి అసలు ఏ ఒక్క స్థితి యొక్క అస్తిత్వం యొక్క ఫలం మాత్రమే అయి ఉన్నదో, అటువంటి పారమాత్మికమైన పరమపద స్థితిని ఎప్పుడైతే నువ్వు దర్శించావో, అప్పుడు నీకు భోగాలు ఆటంకాలు కావు. భోగము ఆత్మసుఖం అవుతుంది. అప్పటి వరకు భోగము పాపం అవుతుంది, భోగము దోషం అవుతుంది, భోగము ఆటంకం అవుతుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత స్వర్గ సుఖాలతో క్రీడించు. ఆ దాంట్లో ఏముంది, నేను చేసిన కల్పనే కదా అంటే ముగించు, లేకపోతే మొదలెట్టు, దోషం లేదు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసినా, ఈ సృష్టి యందు నానా కర్మలు జరుగుతూ ఉన్నా ఆయన వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి, పాపం అంతా ఆయనదే, పుణ్యం ఆయనదే అని చెప్పి అనుకుంటే దోషం అవుతుంది. ఎలా అంటే పాపపుణ్యాలు ఆయనకి అసలు అంటనే అంటావు. నువ్వు ఉన్న స్థితిలో పాపపుణ్య అనుభూతి నీకు కలుగుతున్నది కాబట్టి ఏది ఉన్నా ఆయనదే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఆయనకు అదేం లేదు, ముందు లేదు, తర్వాత ఉండదు, మధ్యకాలంలో కూడా లేదు. ఆ స్థితి నీకు కలుగుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేకి బ్రహ్మ నిర్వాణం పృచ్చతి అని చెప్పి సాంఖ్యంలో చివరిలో చిట్ట చివరి శ్లోకంగా భగవంతుడు ప్రవచించిన శ్లోకం ఇది, విషయం ఇది. కాబట్టి ఆ స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే తత్వం యొక్క ప్రస్తావన ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఏ వైరాగ్య ప్రకరణాన్ని ఏ ఉద్దేశంతో అయితే మనం ఇప్పుడు వివేచన చేసి చూస్తూ ఉన్నామో, అది నీ పూర్వ నేపథ్యం కారణం చేత దానికి నువ్వు విముఖుడవైపోతే దీని పరమ ప్రయోజనం నెరవేరదు. ఆ కారణం చేత ఇలా చెప్పడం అవుతూ ఉన్నది. నిజానికి ఇది సందర్భం కాదు దీన్ని ప్రవచించడానికి. ఇంకా ముందుకి సాగిన తర్వాత వీటన్నిటిని నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాం ఎంతో ఉత్సాహంగా. కానీ ఈ వైరాగ్య ప్రకరణం మీకు ముందే చెప్పాను, కష్టంగా అనిపిస్తుంది మొట్టమొదట మీకు. నిజానికి విషయం తెలిసిన తర్వాత అద్భుతంగా తోస్తుంది ఈ వైరాగ్య ప్రకరణం. ఇది నా అనుభవం కాబట్టి వాస్తవం ఇది. కాబట్టి ఇక్కడ మీకు కనపడుతున్న స్త్రీలు నరకాగ్నికి ఇంధనాలు, స్త్రీలు నరక ద్వారానికి తలుపులు, గడియలు. వాళ్ళు అలా తెరిచారంటే అంతే, నరకంలో పోవడం వాళ్ళని చూసామంటే అని ఈ విధమైన వర్ణన ఉంటుంది. ఏముంది ఆ స్త్రీ శరీరంలో? రక్తమాంసమయాలే కదా. ఆ స్తనాలు, ఏ స్తనాలు అయితే ఎత్తుగా ఉన్నాయి దాని మీద చల్లని తెల్లని ముత్యాల మాలలు వేలాడినాయో, ఆ స్తనాలే రేపు శ్మశాన భూమిలో కుక్కలకి నక్కలకి కవళాలు అవుతూ ఉన్నాయి. వీటిని గ్రద్దలు పీక్కు తింటూ ఉన్నాయి. ఇదిగో వీళ్ళ జుట్టు ఆ శ్మశాన తరువులకి వేలాడుతూ, అది కూడా కొమ్మలకు వేలాడుతూ అదొక సొబగుని ఇస్తూ ఉంది, పైశాచిక సొబగుని. ఇదిగో వీళ్ళ అస్థులు, అంటే వీళ్ళ ఎముకలు శ్మశాన భూమిలో చెల్లాచెదురుగా పడి ఉండి నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉన్నాయి రాత్రిపూట. ఇంత మాత్రమే కదా, ఏమున్నది ఈ స్త్రీ శరీరంలో? దానికోసం నీకు వెంపర్లాట ఎందుకు? ఒకవేళ అటు చూసావా, ఈ ఆలోచన కూడా మానివేసి అట్టే పోవటం అవుతుంది. కాబట్టి అటువైపు అసలు చూడను కూడా చూడొద్దు. ముందు పని పూర్తి చేయి, పెంచిన తెల ఎత్తమాకు అని చెప్పి శ్రీరామచంద్రుడు
మాట్లాడుతూ ఉంటే అది ఇక్కడ శాస్త్రంగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆడవాళ్ళకి కళ్ళుకి భేదమే లేదు, మదిరకి రెండు మత్తు కలిగిస్తాయి. మత్తు దిగేదాకా మళ్ళీ వాస్తవం ఎరుకపడదు, మరొక రకంగా తోస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ అనే వస్తువు ఇక్కడ ఉన్న కారణం చేత జగత్తంతా కూడా మరొక విధంగా తోస్తూ ఉన్నది అని ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. స్త్రీ శరీరం ధారించిన ఆ జీవుడికి మరి తక్కిన ప్రకృతి అంటే పురుష ప్రకృతి, ఈ ప్రకృతి అంతా పురుషుడిది ప్రకృతియే, స్త్రీది ప్రకృతియే. వాస్తవమైన పురుషుడు ఒక్కడే, అతడు మాత్రం ఎవరి కంటకి కనపడ్డు, విషయానికి అందడు, విషయాతీతుడైన. సో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ముందుకు సాగుతున్నాం. ఈ కారణం చేత ఇలా ఇక్కడ చెప్పబడుతున్న నానా విధాలైన స్త్రీలు అది ఇది అని చెప్పే దగ్గర తెలియని వాళ్ళు ఈ శాస్త్రాన్ని చదివి కానీ మరొక శాస్త్రాన్ని చదివి కానీ స్వయంగా తాము రాసేటప్పుడు స్త్రీలను నిరసించటము, వీళ్ళు దుష్టలని చెప్పి ఈ విధంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. దౌష్ట్యం స్త్రీత్వంలో లేదు, నీ దగ్గర ఉన్నది, నీ అజ్ఞానంలో ఉన్నది. జ్ఞానులకి ఇబ్బంది జరగటం లేదు కదా. జీవన్ముక్తులు వారు సుఖాలు అనుభవిస్తున్నా అనుభవించకపోయినా సరే వాళ్ళు బంధంలో పడడం లేదు కదా. జనక చక్రవర్తి కనిపిస్తున్నారు, దశరథ మహారాజు కనిపిస్తున్నారు మనకు ఎదురుగా, ఇప్పుడు కంటికి ఎదురుగా వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు కనిపిస్తున్నారు. ఎంతో మంది మహర్షులు కనిపిస్తున్నారు, ఎంతో మంది సంసారులు కనిపిస్తున్నారు, చక్కగా సంసారాలు చేస్తున్న వాళ్ళు, నానా భోగాలు అనుభవిస్తున్నాడు. దేవతలు కనిపిస్తున్నారు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, ఎంతో మంది జ్ఞానవంతులైన వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ జన్మలు ఏవి తీసుకున్నప్పటికీ కూడాను జ్ఞానాన్ని పొందకపోయినట్లయితే వాళ్ళు మరలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండేవాళ్ళు కనిపిస్తున్నారు. ఒకడు బాధ్యత వహించేవాడు, ఒకడు బాధ్యత అనేది పైన పడని వాడు. బాధ్యత వహించేవాడికి బరువులు ఉంటాయి, బాధ్యత పైన పడని వాడికి కేవల ఆనందం ఉంటుంది. అతడు నిరంతరము కూడాను సర్వజన హితుడు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టడు. అతడిని తాకినా, అతడితో మాట్లాడినా, అతడికి సేవ చేసిన కైవల్యం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, పాపరాశులు తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ తత్వాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఇక ఇంత చెప్పిన తర్వాత స్త్రీ శరీరం గురించి వర్ణించవలసిన అవసరం లేదు. ఆ శరీరమే జగదుత్పత్తికి, లాలనకి కారణమై ఉన్నది. ఆ సందర్భంలో ఆమె తల్లి, మాతృమూర్తి. ఆ మాతృమూర్తియే ఒకరికి ప్రేయసి, మరొక విధంగా శృంగారపరంగా ప్రేయసి ఆమె. కాబట్టే కదా ఒక పిల్లవాడికి తల్లి కాగలిగింది. మరి ఆ సందర్భంలో ఆమె చూపించే ఆ మాతృప్రేమ, ఆ పాలన, ఆ రక్షణ, ఇవన్నీ కూడాను దైవ సమానాలు కదా, పరమ సుఖాలు కదా, ఇవన్నీ కూడాను పరమ ఆశీర్వచనాలు కదా. మరి అంతకుముందు అందాలు ఏ అందాలు అయితే పొగడబడ్డాయో ఆ అందాలేగా ఇక్కడ స్తన్యం ఇస్తూ ఉన్నాయి, ఆ అందాలే కదా ఇప్పుడు లాలిస్తూ ఉన్నాయి, పిల్లవాడికి సుఖాన్ని కలగజేస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఒక చోటగా ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఎందుకు చూడబడుతూ ఉన్నాయి ఇవి? అజ్ఞానం. దాని గురించి మాట్లాడుకోవటానికి, వివరంగా విచారణ చేసి చూడటానికి అయిష్టం. లోకంలో జరిగే మాటల్ని అనుసరించి గొర్రెదాటు పద్ధతిలో బ్రతకటం తప్ప విచారణని స్వీకరించకపోవటం అనే దౌర్భాగ్యం. ఏది దేనికి ఉద్దేశించబడిందో, దేని పరమ ప్రయోజనం ఏమిటో తెలియని దుస్థితి. దీని నుంచి బయటకు రండి. విశ్వామిత్ర భగవానుడితో శ్రీరామచంద్రుడు చెప్తున్న ఉద్దేశము, విధానము స్పష్టంగా గమనించండి. స్త్రీలు అబలలను చెప్పబడుతూ ఉన్నారు కదా. మరి అబలలు వచ్చి సబలలైన వీళ్ళందరినీ ఎలా వశం చేసుకుంటున్నారు? ఆ అబల భావం అనేది నీ మనసులోనే ఉన్నది, నీలో అవిచారం ఉన్నది, నీలో అజ్ఞానం ఉన్నది. ఆ అజ్ఞానాన్ని నువ్వు దూరీకరించకుండా ఉన్నప్పుడు మరి స్త్రీలు అటువంటి స్థితినే నీకు కలగజేస్తారు. ఈ విషయమే స్వామి చెప్పి చివరిగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఆపాత మాత్ర రమణేషు సుదుస్తరేషు భోగేషు నాహమలిపక్షతి చంచలేషు
బ్రహ్మన్ రమే మరణ రోగ జరాది భీత్యా శామ్యామ్యహం పరం ఉపైమి పదం ప్రయత్నాత్. కాబట్టి స్వామి, ఈ అవస్థలను గనక నేను గుర్తించినట్లయితే, నేను అవస్థాత్రయ అతీతుణ్ణి కాకుండా ఉన్నట్లయితే, ఇది నన్ను బంధంలో ముంచి వేస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి నేను ఉపరతిని పొంది, అంటే ఉపరమించి, అంటే విరమించి ముందు నా పని పూర్తి చేస్తాను. అప్పటి వరకు కూడా ఇదిగో భావి చక్రవర్తి శ్రీరామచంద్ర, దశరథ కుమార, ఇదిగో ఉత్తమమైన భోజనం సిద్ధమైంది, ఉత్తమ స్త్రీలు నీ సేవకు సిద్ధమయ్యారు, ఇదిగో నీ శ్రేయోభిలాషులైన మిత్రులందరూ నిన్ను చూడవచ్చారు, వారితోటి సరస సంభాషణలు, నానా సల్లాపాలు సాగించవచ్చు, నీకోసం వాళ్ళు సిద్ధమై ఉన్నారు, ఇదిగో పొరుగు రాజులు వచ్చారు, తోటి రాకుమారులు వచ్చారు నిన్ను దర్శించడానికి, నీతోటి మాట్లాడడానికి అనే ఇటువంటి సన్మానాలు కానీ సుఖాలు కానీ నాకు వద్దు. నాకు పని పూర్తి కావాలి, నేనెవరో తెలియాలి, ఈ జగత్తు ఎలా వర్తిస్తున్నది, ఎలా నడుస్తున్నది అనేది తెలియాలి. నా మనసుకే కొంత తడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది నాకు స్పష్ట రీతిని నేను పూర్ణంగా తెలిసేదాకా మాత్రం, తెలుసుకునేదాకా నేను ఉండను. మీరు పిలిపించారు కాబట్టి వచ్చాను, ఆ పని మీరు పూర్తి చేశారా, నాకు సహాయం చేశారా, ఇంతకంటే కావాల్సినది ఏమున్నది? అప్పుడు మీరు అన్నట్లుగానే మీరు ఎట్లయితే పనులు చేస్తున్నారో నేను కూడా అలా పనులు చేసుకోగలుగుతాను కదా. మీరు ఎలా అయితే పనులు చేస్తున్నా బంధంలో ఇరుక్కోకుండా బాధ్యులు కాకుండా ఉంటున్నారో, అలా నేను కూడా బాధ్యుల్ని కాకుండా ఉండగలుగుతాను కదా. బంధం కంటే గొప్ప దుఃఖం వేరే ఏమున్నది? వీళ్ళందరూ తెలియక బంధం సుఖం అనుకుంటూ ఉంటారు, బంధం చాలా గొప్ప దుఃఖం. కానీ బంధంలో ఉండి బంధితుడు కాకుండా ఉండటం కంటే గొప్ప సుఖమే ఉన్నది. కాబట్టి అటువంటి దివ్య బంధంలో ఉంటాను తప్పితే ఇటువంటి ప్రాకృతమైన బంధంలో నేను ఉండడానికి నేను ఇష్టపడను. నన్నెవడో అదుపు చేయడానికి నేను ఇష్టపడను. నేను అన్నిటినీ అదుపులో ఉంచుకొని అందరి వాడినై ఉంటాను తప్ప, నేను నన్ను అదుపులో ఉంచుకోలేక ఎవరికో చెందినట్లుగా బానిసనై ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు నేను గమనించిన ఆయుష్ తత్వం కానీ, లక్ష్మీతత్వం కానీ, అహంకార తత్వం కానీ, బుద్ధితత్వం కానీ, మనస్సు, చిత్తము, అహంకారాలు, చిత్తములు కానీ, ఈ శరీర అనుభవం కానీ, ఈ పంచేంద్రియ అనుభూతి కానీ, ఈ విషయాలు కానీ, ఇవన్నీ ఇలా ఉన్నాయి. బాల్యము యవ్వనము ఇలా ఉన్నాయి. వీటిని అవిచారంతో ముట్టామా అంతే, చటుక్కన కాల్చివేస్తాయి. ఆయా సందర్భాల్లో ఆయా అవస్థల్లో ఇటువంటి అనుభూతులు, ఇటువంటి లక్ష్యాలు, ఇటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఇక వీటన్నిటి గురించి నేను ఆలోచన చేసేది ఎందుకు, ప్రక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటాను. మహాత్మా, రక్షించండి నన్ను, నాకు సహాయపడండి అని ఈ విధంగా స్వామి ఎంతో ఆర్తితోటి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఇటువంటి వైరాగ్యపూర్ణమైన ఈ మాటలు ఎక్కడైనా వినిపిస్తే వాటిని బూతులుగాను, పక్షపాత దృష్టితోటి చెప్పిన వాటిగాను, పురుషులను మాత్రమే ప్రధానంగా చేసుకొని మాట్లాడారనే భ్రాంతికి గాను గురికామాకండి. పురుషుడు ఎప్పుడూ కూడా ఒక్కడే. అందరూ స్త్రీ స్వరూపులే, సర్వము మూల ప్రకృతి స్వరూపమే, అన్యమైనది లేనే లేదు. ఇది పలుమార్లు ఇప్పటికే ఎన్నో వందల మార్లు, వేల మార్లు చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా. ఇప్పుడు ఇంకా ఇదే ధ్యాసతోటి, ఇదే ధ్యానంతో, ఇదే అభ్యాసంతో ముందుకు సాగుతాం. ఇలా క్రమంగా కేవలత్వాన్ని సాధించుకుంటాం, కైవల్యాన్ని సాధించుకుంటాం. ఇది తత్వం. నేటికి స్వస్తి. జయ సద్గురురామ్.